अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. అస్మదాచార్యులైన ఊవే శ్రీమాన్ ఉడయవర్ స్వామివారి పాద పద్మాలకు దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాణి ఆళ్వార్లు అందించినటువంటి అమలనాది పిరానులోని తనియళ్ళ యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. పెళ్ళైలోకం చేరు గారు అందించినటువంటి అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నది. అందులో మొదటి తనియన్ ఆపాద చూడమనుభూయ హరించయానం అనేటువంటి తనియన్ యొక్క అర్థాన్ని మనం కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతాది తెలుసుకోబోతూ ఉన్నాం. ముదితాంతరాత్మ ఎలాగా అంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించి గొప్ప ఆనందాన్ని కలిగినటువంటి మనసు కలవారయ్యారు అని చెప్పుకుంటూ ఎలాగా అలానే అనుభవించారట ఎవరు పూదత్తాళ్వారు కూడా. మగిజిందదు చెందై తిరుమాలే மற்றும் மகிழ்ந்தது உன் பாதமே போற்றி மகிழ்ந்தது అగలాడి செங்கும் అవై పాడి ఆడుం తొజిలాగం చూడందు తుణిందు అని. ఓ శ్రీయప్పతి, నా మనసేమో ధ్యానంలో నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి ఆనందపడింది. మిగతా వాగింద్రియము అనేటువంటి వాగింద్రియం ఎలా ఉన్నది? నీ యొక్క శ్రీచరణాలనే స్తుతించింది. అంతేకాదు శత్రువులపై నిప్పును కులిపించేటువంటి యొక్క శంఖం చక్రము ఈ రెండింటినీ కూడా గానం చేసి ప్రీతిని పొందిందయ్యా. శరీరమేమో నర్తనం చేయటం ఆరంభించింది నీ యొక్క దివ్య తిరుమేనిని సేవించటం వల్ల పాడటం వల్ల అని పూదత్తాళ్వారు అనుభవించినటువంటి స్థితిని వీరు కూడా పొందారు మన తిరుప్పాణి ఆళ్వార్లు. అలా ముదితాంతరాత్మ. సరే, అంతటితోటి నిలిచారా ఇంకా అంటే అంతకు మించి వేరే ఇంకొక వస్తువును చూడనటువంటి స్థితిని పొందారు. అదే తర్వాత చెప్తున్నారు, అద్రష్టతాం నయనయో విషయాంతరాణం అని. అంటే విషయాంతరాలేమి చూడనటువంటి స్థితి లభించిందట ఆ నేత్రాలు రెండిటికి, తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క నేత్రాలకి. ఎలాంటి వారు అని ఆ రంగనాథుడు అంటే అణియరంగన్యన్నముదనై కండ కణ్கள் మత్తొందినై కాణావే అని వీరే తమ యొక్క పదోపాసనంలో చెప్పినట్లుగా ఈ ప్రబంధంలో లీలా విభూతికే ఆభరణం వంటి శ్రీరంగనాథుడిని దర్శించినటువంటి నా కన్నులు వేరే ఇంకొక వస్తువును చూడవు అని వీరే స్వయంగా అనుగ్రహించారు. వీరు దేనిని చూడని నేత్రాలు కలిగిన వారయ్యారు. ఇంకొక దృశ్యం వీరి నేత్రాలకి కనపడట్లేదట. అస్తమిత అన్యభావులు అంటే వేరే భావనే ఏమీ లేని వారయ్యారు. వీరి యొక్క మనస్సు మిగిలిన విషయాలన్నిటినీ కూడా తొలగిన స్థితిని పొందినదిగా అయ్యింది వీరి యొక్క మనస్సు అని. ఎలాగా ఆ నిత్య సూర్యులు కూడా ఎలా చెప్తారట, నా అశ్నంతి నా పిబంతి ఏతదేవామృతం దృష్ట్వా తృప్త్యంతి అని. ఆ నిత్యులు ముక్తులు కూడా పరమాత్మ అనేటువంటి ఈ అమృతాన్ని భుజించటము లేదట, తాగటం లేదట. అమృతం వంటి ఇతన్ని చూచే తృప్తి చెందుతున్నారు అని ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా అటువంటి స్థితిని పొందారట మన తిరుప్పాణి ఆళ్వార్లు ఆ రంగనాథుడి యొక్క దివ్య తిరుమేనిని సేవించిన తర్వాత. ఏం చెప్తారు ఈ రంగనాథుడిని? ఎలాంటి వాడట ఈ రంగనాథుడు చెప్తారు తమ యొక్క తిరుమాలయ ప్రబంధంలో. తొండరడిప్పడి ఆళ్వారు అరంగమా కోయిల్ కొండ కరుంబినై కండుకొండు ఎన్ కన్నిడై కలిక్కుమారే అని ఆ శ్రీరంగాన్ని వాసస్థానంగా చేసుకున్నటువంటి వాడెవరా రంగనాథుడు. ఎలాంటి వాట? చెరుకు లాంటి వాడట. అలాంటి రంగనాథుడిని దర్శించిన తర్వాత నా నేత్రద్వయం ఎలా ఆనందిస్తుందో తెలుసా అని చెప్పినట్లుగా తొండరడిప్పడి ఆళ్వార్లు ఎలా ఆ రంగనాథుడిని సేవించినటువంటి నేత్రాలు వేరే దేనిని చూడనట్లుగా అయిపోయిందట ఈ తిరుప్పాణి ఆళ్వార్లకు. అలానే దశరథుడి యొక్క స్థితిని చెప్తారు. రామమ్మే అనుగతా దృష్టి అద్యాపిన నివర్తతే నత్వా పశ్యామి కౌసల్యే సాధుమా పాణినా స్పృశ అని. ఓ కౌసల్య, ఆ రాముణ్ణి అనుసరించిపోయినటువంటి నా దృష్టి ఇంకా తిరిగి రాలేదమ్మా. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? వనవాసానికి వెళ్ళిపోయాడు రామచంద్రుడు. ఆ తర్వాత ఆయన యొక్క దృష్టి చెప్తున్నాడు. అప్పుడు ఆ వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత కౌసల్యతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి దశరథ మహారాజు.
ఏమంటున్నాడు, ఓ కౌసల్య, నా దృష్టి రాముడితో పాటుగా వెళ్ళిపోయింది, అది ఇంకా తిరిగి రాలేదమ్మా, అందువల్ల నిన్ను నేను చూడలేకపోతూ ఉన్నాను, నీ చేతితో నన్ను ఒక్కసారి స్పృశించు అని అడిగాడు దశరథుడు. అలా దశరథ మహారాజు యొక్క దృష్టి ఎలా అయితే రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోయి ఇంకా దేనిని చూడనట్లుగా అయిపోయిందో, అలానే వీరు కూడా భగవంతుడి యొక్క సౌందర్యాబ్దిలో మునిగిపోయారట. సౌందర్యం అనే సముద్రంలో మునిగిపోయారట. భగవత్ సముద్రం అనే సౌందర్యంలో మునిగిపోయారు వీరు. భగవానుడి యొక్క సౌందర్యం వీరికి ఏం చేసిందయ్యా? అన్య విషయాలలో అజ్ఞానాన్ని కలిగించింది. అంటే భగవంతుడి యొక్క సౌందర్యం తప్ప ఇంకే విషయాలు వీరి దృష్టికి గోచరం కానటువంటి స్థితి ఏర్పడింది. ఎందువల్ల అలాగా? దర్శించలేనటువంటి దానిని దర్శించిన వల్ల దర్శించగలిగినది దర్శించలేనిది అయిందట. ఏమిటి దర్శించలేనటువంటిది? ఏమిటి? భగవంతుడి యొక్క దివ్య తిరుమేని సౌందర్యం. అలాంటి ఆ దివ్య తిరుమేనిని, ఆ సౌందర్యాన్ని సేవించడం వల్ల మనం రోజు కంటికి కనపడే వస్తువులన్నీ చూడగలం. కంటికి కనపడే వస్తువులన్నీ కూడా కనపడనివిగా అయిపోయాయి. అంటే ఏమిటట? దర్శించలేని దానిని దర్శించడం వల్ల దర్శించగలిగినది దర్శించలేనిది అయిపోయింది. అంటే ఏమిటి? కంటికి నిత్యము కనపడేటువంటి విషయాలన్నీ కనపడకుండా పోయాయి. దర్శనం కాని విషయమైనటువంటి పరమాత్మ యొక్క దర్శనం అవుతోంది అని. విషయాంతరాణం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం? విషయాంతరాలంటే ఇతర విషయాలు అని చెప్పుకుంటామేమో. కాదండి, ఇక్కడ ఇతర విషయాలు కాదట. భగవంతుడు తప్ప మిగిలిన విషయాలు అనే అర్థాన్ని చెప్పకుండా ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క శయనించిన సన్నివేశం కాకుండా ఆ భగవంతుడి యొక్క ఇతర సన్నివేశాలు ఉంటాయి కదా, ఇతర అనే అర్థాన్ని కూడా చెప్పుకుంటూ చిందై మత్తొన్నిన్ తిరత్తదల్లా తన్మై దేవపిరాన్ అరియుమని చెప్తున్నారు తిరువామిడిలో నమ్మాళ్ళ వాళ్ళు. ఏమయ్యా, దాసుడునైనటువంటి నా మనస్సు భగవంతుడి విషయంలో తప్ప ఇంకొక విషయం మీదే నిలవదు అని చెప్పినట్లుగా ఆయన నిత్యసూర్యుడికి నాథుడు. అలాంటి పరమాత్మ విషయంలోనే నా మనసు నిండిపోయింది అని చెప్పారు నమ్మాళ్ళ వాళ్ళు. అంటే ఆ పరమాత్మ తప్ప వేరే విషయాలేమీ వారికి తెలియనట్లుగానే అలానే సిరి తిరువని చెప్పబడే ఆంజనేయ స్వామి కూడా ఏం చెప్పాడు? రామచంద్రుడు వచ్చాడు, పరమపదానికి పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు? రామచంద్రుడు. అందరినీ కావాలని కోరిక ఉన్న వాళ్ళందరినీ ఎక్కమన్నాడు. అందరూ ఎక్కారు. ఎవరు? ఆ ఎక్కి చూచాట విమానం రామచంద్రుడు. అందరూ కనపడ్డారు, కానీ తనకు ఎంతో ఇష్టడైనటువంటి సిరి తిరువడి ఆంజనేయ స్వామి కనపడలేదట. దిగి చూచాట ఈయన ఎక్కడున్నాడా అని. ఓ పక్కగా కూర్చొని ఉన్నట్ట ఆంజనేయ స్వామి. అక్కడికి వెళ్ళి అడిగాట, ఏమయ్యా హనుమా, ఏమి పరమపదానికి ఏం చేయవా నువ్వు అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానమే స్నేహోమే పరమో రాజన్ స్వయనిత్యం ప్రతిష్ఠిత భక్తిశ్చ నియతావీర భావో నాణ్యత్ర గచ్చతి అని. స్వామి, నీ పట్ల నాకు నీ ఈ రూపంలోనే నాకు ఎప్పుడు గొప్ప ప్రేమ నీ ఈ రూపం మీదే నా ప్రేమ ఎప్పుడు స్థిరంగా ఉంటుందయ్యా. వేరా నీ పట్ల భక్తి కూడా నిత్యంగా ఉంటుంది, కానీ నా భావన ఆ వైకుంఠనాథుడి విషయంలో పోవటం లేదయ్యా అని పలికినటువంటి. అంటే నాకు నీ ఈ రూపం మీదే మనసు, ఆ వైకుంఠంలో ఉన్నటువంటి నీ ఆ రూపం మీద నాకు మనసు లేదయ్యా అని చెప్పినట్లుగా అలాంటి హనుమ వలె ఈయన కూడా ఎలాగా శ్రీరంగనాథుడి విషయంలో అభినివేశాన్ని పొందినందువల్ల వీరికి కూడా ఎలాగనట భగవంతుడి యొక్క ఇతర స్వరూపాలు పర, వ్యూహ, విభవ, అంతర్యామని మిగతా 4 రూపాలు ఉన్నాయి కదా ఆయనవి కూడా. అలాగా అర్చామూర్తులు, మిగతా అర్చామూర్తులు వేటి మీద కూడా లేదట వీరికి దృష్టి. కేవలం అర్చామూర్తిగా శ్రీరంగంలో వేయించేసి ఉన్న శ్రీరంగనాథుడని అర్చామూర్తి మీద తప్ప మిగతా ఏ అర్చామూర్తి విషయంలో కూడా దృష్టి లేని వారయ్యారయ్యా వీరు అని. అంచేత భావో నా ఇది విషయాంతరాణం. ఇతర విషయాలు అంటే ఏమిటట? ఇతర భగవంతుడి యొక్క ఇతర స్వరూపాలు కూడా. అలా శ్రీరంగంలో శయన తిరుక్కోలంలో వేయించేసిన ఆ రంగనాథుడి విషయంలో తప్ప ఈ యొక్క దృష్టి ఇంకా వేటి మీద వెళ్ళటం లేదు అని కట్కిలి అంటారు. ఎవరు? నమ్మాళ్ళ వాళ్ళు. అంటే ఎలాంటి వాడు? కంటికి కనిపించినటువంటి వాడు పరమాత్మ. అలాంటి
ఇంతవరకు కనిపించినటువంటి పెరుమాళ యొక్క దివ్య రూపాన్ని దర్శించి అనుభవించి, ఇంతవరకు వారు ఎప్పుడు పక్కనే ఉన్నటువంటి ఊరిలో అవతరించిన వారైనా ఆ పెరుమాళను దర్శించే అవకాశం వీరికి లభించకపోవటం చేత ఇంతవరకు ఎప్పుడు దర్శించినటువంటి కనిపించినటువంటి పెరుమాళ యొక్క దివ్య రూపాన్ని దర్శించి అనుభవించి ఆనందించినందువల్ల మిగిలిన సన్నివేశాలేవి కూడా విషయాంతరాణం చూడని వారయ్యారట ఈ తిరుప్పాణి ఆళ్వార్లు. అంటే దర్శించినటువంటి మిగిలిన అవస్థలు వీరింకా సేవించడం ఈ సేవించినటువంటి ఈ రంగనాథుడి స్వరూపాన్నే సేవించారు తప్ప ఇంకే స్వరూపాన్ని సేవించలేరు కదా. దర్శించినటువంటి మిగిలిన అవస్థలు అంటే అన్నీ కూడా తాము దర్శించినటువంటి రంగనాథుల్లోనే ఉన్నాయి కదా. ఏమిటి తాను ఏవే స్వరూపాలు దర్శించాలనుకుంటే అవన్నీ కూడా ఈ రంగనాథుల్లోనే ఉన్నాయి కదా. మైప్పడి మేనియం செந்தாமரை கண்ணும் వైదకరే మెయ్యిప్పడియాల్వున్ తిరువడి చూడుం తగైమైనారని తిరువిరుత్తంలో నమ్మాళ్ళవార్లు సాయించినట్లుగా వేద విధులు ఏం చెప్తారు? కాటుక రంగులోని తిరుమేని, ఎర్ర తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి నీ శ్రీచరణాలని వాస్తవంగా శిరసావహించే స్వభావాన్ని కలిగినటువంటి వారయ్యా అని నమ్మాళ్ళవార్లు ఏ స్వరూపాన్నైతే వర్ణించారో అలాంటి తిరుమేనిని దర్శించినటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు మిగిలిన విషయాలు వేటిని కూడా చూడకుండా కలిగిన వారయ్యారు అని. అలాంటి తిరుప్పాణి ఆళ్వార్లు ఎవరయ్యా వారు అంటే ఎవరు వారు అంటే వారే యోనిశ్చికాయ మనవై మునివాహనంతం, వారే మునివాహనులు అని చెప్పబడేటటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు. ఎవరు? అండరకోన్ అణియరంగన్యన్నముదనై కண்கள் మత్తొన్నినై కాణావే అని బ్రహ్మాండాధిపతి లీలా విభూతికి ఆభరణమైనటువంటి శ్రీరంగనాథుడనే అమృతాన్ని దర్శించినటువంటి నా నేత్రాలు ఇంకొక వస్తువుని చూడవు అని ఎవరైతే చెప్పారో, ఈ విషయాన్ని ఎవరైతే నిశ్చయించి చెప్పారో అటువంటి ఆ మునివాహనులు అని భావమట. తం మునివాహనం, అలాంటి మునివాహనులని మనవై అంటే మనస్సుతోటి అనుభవిస్తాను అని చెప్తున్నారు. ఎవరు? ఈ తనయుణ్ణి అందించినటువంటి పెరియనంబి గారు. అయన్ అలర్ కొడుతొడుదేత గంగై పోదరక్కాల్ నిమిత్తరులియ కన్ననని పెరియ తిరుమలలో తిరుమంగయ్య ఆళ్వార్లు సాయించినట్లుగా బ్రహ్మగారు పూలను సమర్పించి నమస్కరించి స్తుతించేటట్టుగా గంగానదిని ప్రవహించేటట్లున్న శ్రీచరణాన్ని కలిగినటువంటి సర్వేశ్వరుడు అని చెప్పినట్లు భగవానుడు త్రివిక్రమావతారాన్ని ఎత్తినప్పుడు హంసను వాహనంగా కలిగినటువంటి చతుర్ముఖుడు ఏం చేశాట? 4 ముఖాలతోటి అనుభవించాట పరమాత్మని. అలా వీరు కూడా ఇప్పుడు ఈ రంగనాథుని సేవించిన తర్వాత ఆ రంగనాథుని ఏకముఖంతో 2 నేత్రాలతోటి అనుభవించారట. అంటే బ్రహ్మగారేమో ఆయన యొక్క పరమాత్మ యొక్క శ్రీచరణాలను కడిగినప్పుడు 4 ముఖాలతో సేవించినట్లుగా వీరు ఏకముఖంతో ఏకముఖం కలిగిన వారు గనక 2 కన్నులతోటి అనుభవించారట. ఎలాంటి పరమాత్మను అనుభవించారు అంటే కిరీట కేయోరక రత్నకుండలం ప్రలంబ ముక్తా మణిహేమభూషితం విశాల వక్షస్థల శోభి కౌస్తువం శ్రీయాచదేవ్యా అద్యుషితోరు విగ్రహం ప్రతప్త చామీకర చారువాసనం సుమేఖలానూపుర శోభితాంఘ్రికం సువర్ధుని జాత మృణాళ కోమలం తదా నమచ్చర్యజ్ఞ సూత్రకం భుజోపధానం ప్రకృత్యాంతహస్తం నికుంచితోత్తానిత పాదయుగ్మం సుదీర్ఘముర్వం సముదగ్రవేషం భుజంగతల్పం పురుషం దదర్శ అని ఎలాంటి రూపాన్ని చూశారు వారు అంటే కిరీటము, బాహుపురులు, రత్నకొండలాలు అనేటువంటి వాటిని కలిగినటువంటి వాట పరమాత్మ. వేలాడే ముత్యాల రత్నాల హారాలతోటి బంగారంతో అలంకరించబడినటువంటి వాడు. విశాలమైన వక్షస్థలంలో ప్రకాశిస్తున్నటువంటి కౌస్తుభ మణిని కలిగినటువంటి వాడు. శ్రీదేవి నిత్యవాసం చేసేటువంటి వక్షస్థలాన్ని కలిగినటువంటి వాడు. కరిగించిన బంగారం లాంటి అందమైన పీతాంబరాన్ని ధరించినటువంటి వాడు. అందమైన మొలనూలు నూపురాలతో ప్రకాశించేటువంటి పాదాలను కలిగినటువంటి వాడు. అందమైన మొలనూలు కలిగినటువంటి వాడు.
నూపురాలతో ప్రకాశించే పాదాలను కలిగినటువంటి వాడు, తామర తాడుల వలె అందమైన స్వచ్ఛమైన కాంతిని కలిగిన యజ్ఞోపవేతాన్ని కలిగినటువంటి వాడు, ఒక చేతిని తల దిండుగా చేసుకున్నటువంటి వాడు, ఇంకొక చేతిని చాచి ఉంచినటువంటి వాడు, చాచి విస్తరించిన కొంచెం పైకెత్తిన పాదాలను రెండింటినీ కలిగిన వాడు, చాలా పొడుగైన బలమైన బాహుస్కంధాలను కలిగిన వాడు, గొప్ప అలంకారాన్ని కలిగిన వాడు, ఆదిశేషుణ్ణి పడకగా కలిగిన వాడైనటువంటి పరమపురుషుని దర్శించాడు అని ఎలా ఆపాదమస్తకమని శిరస్సు నుండి ఆరంభించి దర్శించాడు ఎవరు? బ్రహ్మగారు. వీరు పాదదాసులు కనుక పాదాల నుండి ఆరంభించి దర్శిస్తున్నారు. బ్రహ్మ ఎలా అలాంటి బ్రహ్మ ఇలాంటి పరమాత్మని సేవించినటువంటి వాడు పరమాత్మని, ఇలాంటి పరమాత్మని ఈ ఆవరణాలన్నీ కలిగినటువంటి పరమాత్మని సేవించినటువంటి వారెవరు? బ్రహ్మగారు. ఎలా దర్శించాడు పరమాత్మని? శిరస్సు నుండి ఆరంభించి పాదాల వరకు సేవించాను అని చెప్పారు. కానీ మన తిరుప్పాణి ఆళ్వార్లు పాదాల నుండి శిరస్సు వరకు అనుభవించి సేవించినటువంటి వారు. బ్రహ్మ భగవంతుణ్ణి దర్శించిన తర్వాత సృష్టి కార్యాన్ని చేయవలసి ఉన్నందువల్ల అన్య విషయాలను దర్శించాడు బ్రహ్మగారు. కానీ వీరు తిరుక్కమల పాదం వందు ఎన్ కన్నులను ఒక్కిన్నవే అని ఆయన్ని సేవించిన తర్వాత మిగిలిన విషయాలనేమి చూడని వారయ్యారు అని సేమముడై నారదనారు సెండు తుదిప్పు ఇరైంది కిడందాం కోయిల్ పునరరంగమని బ్రహ్మభావనానిష్ఠను కలిగినటువంటి నారదుడు వచ్చి అనేక సార్లు భగవంతుడి యొక్క శేషత్వాన్ని తన శేషత్వాన్ని స్తుతించినట్లు ప్రణమిల్లేటట్లు శయనించి ఉండేటువంటి చోటు నీటి సమృద్ధి కలిగినటువంటి శ్రీరంగం అని బ్రహ్మభావనానిష్ఠుడైనటువంటి నారదుడు భగవంతుడిని దర్శించగానే అతని తిరుమేనిలో ఆయన తిరుమేనిలో లీనమైనటువంటి ఈ తిరుప్పాణాల వాళ్ళకి ఏ రీతిగాను సాటిరాడు. వేణుని చేతిలో ధరించి భగవానుడికి సేవ చేసినటువంటి వీరికి ఆ ముని సాటిరాడు అని రేపు 2వ తనయుని అర్థం చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.